క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 45 కోట్లు పంపించడం అనేది ఒక మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి సన్యాసికి అవగాహన ఉందా లేదా అని అడుగుతున్నా. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉండి నిధులు దారి మరలించినావు అంటే మళ్ళీ ఇది నేరం కాదా అని కేటీఆర్కి నేను ఈరోజు సవాల్ ఇస్తున్నాను. ఏసీబీ, సిట్, సిఐడి అనేటివి రాజ్యాంగబద్ధ కలిగిన సంస్థలు, రాజముద్రలు కలిగిన సంస్థలు. ఇవన్నిటి కూడా ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రాల్లో విచారణలు, ఎంక్వైరీ కమిషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వస్తారు, మీకు ఎంక్వైరీకి నోటీసులు ఇస్తారు, రామంటారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎంక్వైరీ జరిగినప్పుడు వెళ్ళు, ఏసీబీ ఆఫీస్కి వెళ్ళు, నోటీస్ తీసుకో, మాట్లాడు, అక్కడ నిజాలు ఏమున్నాయో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అక్కడ సమర్పించు. ఆ ఎంక్వైరీ నుంచి నువ్వు బయటికి రా, కడిగిన ఆనిముత్యంగా నువ్వు బయటికి వస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అది కాకుండా లొట్టపీస్ కేసు, లొట్టపీసు ఇవి అని చెప్తున్నావు. మళ్ళీ గతంలో మీ దాంట్లో కూడా వేసిన ఏసీబీ, సిఐడి కేసులు అవన్నీ లొట్టపీస్ కేసులా? మళ్ళీ ఆ విచారణలు అన్నీ జరిగినాయి లొట్టపీస్ విచారణలా? అవన్నీ మర్చిపోయి నేను రాను, నువ్వు రాకుంటే, ఎంక్వైరీకి రాకుంటే, నోటీసులు తీసుకుంటే ఎవరు రావాలో నీ దగ్గరకు వస్తాడు. ఆ మోడు కూడా అక్కడ చూస్తుండు కూర్చొని, ఆయన ఎవరో మేము సమయం వచ్చినప్పుడు చెప్తాము, నువ్వు ఎంక్వైరీకి రాను చేయనన్నప్పుడు వాళ్ళే ఎవరు రావాలో నీ దగ్గరికి వస్తారు, తీసుకుపోతారు, నీకు ఎంక్వైరీ చేస్తారు. నువ్వు నిజంగా అవినీతి చేయలేదంటే నీకు, నీ కుటుంబానికి అందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం. గతంలో అమరవీరుల స్తూపం దగ్గర వైట్ ఛాలెంజ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం అంటే పారిపోయాను. ఎవరో పిలిస్తే గొట్టంగా నేనెందుకు వస్తా అన్నావు నువ్వు. మళ్ళీ ఇలాంటి ఛాలెంజ్లు ఇస్తున్నావు. రా, ఫస్ట్ నీ బొమ్మర్ది కూడా చేద్దాం బ్లడ్ టెస్ట్. మీ చెల్లికి, బావకి, సంతోష్రావుకి చేసిన తర్వాత, నీకు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్ నీకు, మీ అయ్యకు చేస్తే నిజాలు బయటపడతాయి. అసలు విచారణ అంటే ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు నేను లొట్టపీస్ కేసు అంటున్నావు. మళ్ళీ లొట్టపీస్ కేసు అయినప్పుడు కాళేశ్వరం కమిషన్ గురించి ఎందుకు కోర్టుకి పోయినావు? కమిషన్ రిపోర్ట్ వస్తే రిపోర్ట్ బయట పెట్టొద్దు, దీన్ని ఇచ్చేయద్దు అని కోర్టుని ఎందుకు ఆశ్రయించినారు హరీష్ రావు ఇంకా కేసీఆర్ అని నేను అడుగుతున్నాను. మీకు భయం లేదు? లొట్టపీస్ కేసులు అయినప్పుడు కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? సుప్రీంకోర్టు వరకు పోయినావు కాళేశ్వరం కేసు మీద. కావున ఇవి లొట్టపీస్ కేసులు అయితే నీ చెంపలు ఇప్పటికే లొట్టలు పడ్డాయి నేను చూస్తుంటే. కావున నువ్వు ఎంక్వైరీకి రాకుంటే అక్కడే ఉంటా, ఏసీబీ అక్కడే వస్తా అంటే నువ్వు మంత్రిగా పనిచేసినావు. ఒక ఎంక్వైరీ జరిగినప్పుడు ఎవరు ఎక్కడ రావాలో, ఎట్లా వస్తారో, ఎట్లా తీసుకుపోతారో ఆ సమయమే నిర్ధారిస్తుంది. కావున ఇప్పటికన్నా ఇట్లాంటి మాటలు మానుకొని తెలంగాణ ప్రజలకు, నీకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్టు, మీ అందరికీ మంచి జరిగితే తెలంగాణ ప్రజలకు మంచి జరిగినట్ట. కావున ఇవన్నీ బక్వాస్, బ్రోకర్, జోకర్ మాటలు మానుకొని నిజంగా నువ్వు ఏసీబీ దానికి ఎంక్వైరీకి అటెండ్ అయ్యి కడిగిన ఆనిముత్యంగా బయటికి వస్తే తెలంగాణ ప్రజలు దీన్ని హర్షిస్తారు. ఆయన సవాళ్ళు ఇస్తుంటాడు, పారిపోతాడండి. సవాళ్ళు ఇస్తుంటాడు, మేము రామంటే రాడు. మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ కూడా ఆ రోజు రా, నీకు టెస్ట్ చేసుకుందాం బ్లడ్ టెస్ట్ అంటే రాలేదు. అమరవీరుల స్తూపంకి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు అప్పుడు రామంటే అప్పుడు కూడా పారిపోయిండు. మళ్ళీ నిజంగా మీకు విచారణకు రావాలంటే ఇవన్నీ ఎంక్వైరీలు అంటే కాళేశ్వరం కేసులు ఎందుకు పోయారు మీరు? హైకోర్టుకి ఎందుకు ఆశ్రయించారు? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు కోర్టుని ఆశ్రయిస్తున్నారు? మీరు